ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఈ రోజు జ్యోతిరావు పూలే జన్మదినోత్సవ సందర్భంగా పూలే ఎక్సలెన్స్ అవార్డును జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేను చేస్తున్నటువంటి ఉద్యమాల ఫలితాలను చూసి అవార్డు ప్రదానం చేసినందుకు చాలా సంతోషకరం. ఇది కొత్త తరానికి స్ఫూర్తినివ్వాలి. నేను చేసిన పోరాటాలు వ్యక్తుల కోసం చేయలేదు, జాతి ప్రయోజనాల కోసం చేశాను. ప్రతి బీసీ చదువుకోవాలి, ఉద్యోగం సాధించాలి, ఉపాధి పొందాలి, ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలనే ఒక విజన్ తోటి చాలా రోజులు 50 సంవత్సరాలు చేస్తున్న ఉద్యమ ఫలితాలు. ఏదో ఉద్యమం చేస్తే అలాంటప్పుడు ఉద్యమాలు చేయలే. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో 6000 హాస్టళ్లు ఉన్నాయంటే మేము చేసిన పోరాట ఫలితం. బీసీలు దళితులు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇన్ని హాస్టళ్లు లేవు. అదేవిధంగా పేద వర్గాలకు మంచి ఉన్నత విద్య ప్రమాణాలు గల విద్య ఇవ్వాలనే ఉద్దేశంతో గురుకుల పాఠశాలల స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఫలితంగా ఈరోజు 1500 గురుకుల పాఠశాలలు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాని మూలంగా ఈరోజు ఏటా 8 లక్షల మందికి కార్పొరేట్ స్థాయి విద్య లభిస్తుంది. మేజర్గా మన ఉద్యమాలన్నీ పేద కులాలు చదువుకోవాలి, చదువు ద్వారానే కులాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారని విజన్ తోటి 12,000కు పై ఉద్యమాలు చేశాము. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము ఏ పార్టీ కూడా నేను చేస్తున్నటువంటి పోరాటాలను సరైన రీతిలో గుర్తించలేదు. కానీ తెలంగాణ ఇంటెలెక్చువల్ ఫోరం నా అంతరార్థాన్ని గ్రహించింది. ఈయన ఒక విజన్ తోటి పేద కులాలు చదువుకోవాలనే ఉద్దేశంతో చదువు ద్వారానే ఈ కులాలు డెవలప్ అవుతాయనే రాజకీయ కోణం లేదు, వ్యక్తి ప్రయోజనాల కోణం లేదు, స్వలాభ కోణం లేదు. కేవలం పేద కులాలు చదువు ద్వారానే అభివృద్ధి చెందుతారనే ఒక పూలే ఆశయాలకు తగ్గట్టుగా, మహా సంఘ సంస్కృత ఆశయాలకు తగ్గట్టుగా కీర్తి కోసం, డబ్బు కోసం, పదవి కోసం కాకుండా సమాజ హితం కోసం, సమాజ అభివృద్ధి కోసమే ఈయన పోరాటాలు చేస్తున్నారని గుర్తించి పూలే ఎక్సలెన్స్ అవార్డు ఇవ్వడం నిజంగా హర్షించదగ్గ పరిణామం. ఇది కొత్త తరానికి స్ఫూర్తినివ్వాలి. కొత్త వాళ్ళందరూ కూడా ఉద్యమానికి ముందుకు రావాలి. ఏ ఉద్యమం ద్వారా సమాజం బాగుపడుతుంది, పేద వర్గాలు బాగుపడతాయనే ఉద్దేశాన్ని గుర్తించి ముందుకు తీసుకుపోవాలి. పదవుల కోసం, డబ్బు కోసం, స్వలాభం కోసం, కీర్తి ప్రతిష్టల కోసం కాకుండా సమాజము ముఖాభివృద్ధి, సమగ్రాభివృద్ధి చెందాలనే ఓ ఉన్నత ఆశయాల కోసం పోరాటం. అదే ఆ లక్ష్య సాధన లోపల ఎలాంటి ఇంకా వెనకాడికి వేసేది లేదు.